35 సంవత్సరాలుగా విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నాం. 34 పుస్తక మహోత్సవాలు పూర్తయ్యాయి. ఈ 35వ పుస్తక మహోత్సవం అనేది గత 34ల కన్నా 35వ పుస్తక మహోత్సవానికి ప్రత్యేకత ఉంది. దాదాపుగా గత 5 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడిన ఈ పుస్తక మహోత్సవం, ఒక సంవత్సరం కరోనా వచ్చింది, తర్వాత ఆ గ్యాప్తో తప్ప మిగిలిన 34 సంవత్సరాలు కంటిన్యూగా ఈ పుస్తక మహోత్సవం నిర్వహించాం. ఈ యొక్క 35వ మహోత్సవానికి సంబంధించి గ్రౌండ్ బాగాలేదని చెప్పి గత 3 నెలలుగా అనేక మంది లీడర్లను, నా ఐఏఎస్ ఆఫీసర్లను కలిసి ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేస్తే బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేశాం. అందులో ప్రయత్నంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పుస్తక మహోత్సవానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇప్పించడంలో మా అందరికీ ఎంతో సంతోషం. అదేవిధంగా విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలామంది కూడా ఈ పాలిటెక్నిక్ కళాశాలలో గత 2 సంవత్సరాలు 2 పుస్తక మహోత్సవాలు నిర్వహించాం. 33, 34 పుస్తక మహోత్సవాలు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్వహిస్తే చాలామంది ఇబ్బంది పడినారు. పార్కింగ్ ప్రాబ్లంలు కొంత, లేకపోతే అక్కడ రావడానికి గ్రౌండ్లో కొంత కంఫర్టబుల్ లేకపోవడం, కొంత ఏజ్డ్ పీపుల్స్ నడవడానికి ఇబ్బంది పడ్డారు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యాం. అందులో భాగంగా మీ పాత్ర కూడా ఉంది. మీరందరూ సహకరించడం వల్లే ఈ పుస్తక మహోత్సవానికి ఇంత పేరు వచ్చింది. ఈ 35వ పుస్తక మహోత్సవంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. ఇన్నర్లో మన ఈ పుస్తక మహోత్సవం నిర్వహిస్తాం. బయట వచ్చేసి రైట్ సైడ్ ఫుడ్ కోర్ట్ సైడు 2 గేట్లు ఉంటాయి. తర్వాత బందర్ రోడ్లో 2 గేట్లు ఉంటాయి. అదేవిధంగా కార్వే సైడ్ 2 గేట్లు ఉంటాయి. మనకు ఫుడ్ కోర్టు అండ్ బందర్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి 20,000 ఎసెప్ట్తో పార్కింగ్ ఉంది. అంటే అతిపెద్ద పార్కింగ్ 20,000 ఎసెప్ట్ అంటే దాదాపుగా ఒకేసారి 20,000 మంది సరిపడే పార్కింగ్ ఉంది. కార్వే సైడు 8,000 ఎసెప్ట్ స్క్వేర్ ఫీటు పార్కింగ్ ఉంది. కాబట్టి కార్లు వచ్చినా, లేకపోతే ఇంకా ఎక్కువ పార్కింగ్ ఎంత వీలైనా కూడా అంత దాదాపుగా ఒకేసారి 50,000 మంది వచ్చినా కూడా సరిపడే పార్కింగు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ విజయవాడ పుస్తక మహోత్సవానికి వచ్చేటువంటి పుస్తక ప్రియులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ కూడా గతంలో కొంత ఇబ్బందులు పడినారు చాలామంది. ఈసారి టాయిలెట్స్ 100 మీటర్స్కి ఒక టాయిలెట్స్ ఉన్నాయి. మీరు అటు సైడే ఆడ ఉండొచ్చు కాసేపు, అంటే రిలీఫ్గా కూర్చోడానికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 2వ తారీఖు సంబంధించిన పుస్తక మహోత్సవానికి ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాం. వారు పిలవగానే రావడానికి అంగీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు 5 గంటలకు ఆ యొక్క సమావేశం నిర్వహిస్తాం. దాంట్లో ఈ పుస్తక ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. వారితో పాటు ఈ యొక్క సాహిత్య వేదికలో పాల్గొన్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాస్ గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవానికి వస్తారు. దాని తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉంది, రామోజీరావు గారి సంస్మరణ సభ ఉంది. దాని తర్వాత కోటేశ్వరరావు గారి సంస్మరణ సభ ఉంది. వాటికి సంబంధించి ఈనాడు ఎడిటరు నాగేశ్వరరావు గారు వస్తారు. తర్వాత ఈ యొక్క సమావేశాలతో పాటు 6వ తారీఖు పుస్తక మహోత్సవ పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుండి ఈ యొక్క బుక్ ఫెస్టివల్ వరకు ఉంటుంది. ఈ యొక్క పుస్తక ప్రియుల పాదయాత్రకు సంబంధించి 2 రాష్ట్ర మంత్రులు వస్తున్నారు. ఒకరు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, ఇంకొకరు సంస్కృతి తర్వాత టూరిజం సంబంధించినటువంటి మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి చందుల దుర్గేష్ గారు ఈ యొక్క 6వ తారీఖు మీటింగ్కి వస్తారు. వారితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 3 వస్తున్నారు. డాక్టర్ రాజశేఖర్ గారు, ఆయన అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయానంద్ గారు ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా కృష్ణతేజ
పంచాయతీరాజ్ కమిషనర్ కూడా వస్తున్నారు. వారితో పాటు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ పాదయాత్ర కూడా జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ కార్యదర్శి మనోహర్ గారు మాట్లాడాను. నేను దీనికి సంబంధించి మీకు నోట్ ఇస్తాము. మా కార్యక్రమాల్లో దాదాపుగా ఇందులో మేము నోట్ రాసాం. ఫస్ట్ విజయవాడ బుక్ ఫెస్టివల్తో పాటు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ఇప్పుడు నడుస్తుంది. మొదటిసారి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్కి తెలంగాణ ముఖ్యమంత్రి మరికొంతమంది మంత్రులు వచ్చి ఆ రాష్ట్రంలో సాహిత్యానికి సంబంధించి, కల్చర్కి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటా ఉంది. గతంలో కూడా గవర్నమెంట్ చేసింది, కానీ ముఖ్యమంత్రి రావడం అనేది ఇక్కడ స్పెషలైజేషన్. విజయవాడలో కూడా గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చారు. తర్వాత ఇప్పుడు మాకు గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన చాలా శ్రద్ధ తీసుకొని చాలా తక్కువ టైంలో గ్రౌండ్ మాకు శాంక్షన్ చేసిన దాకా ఒక 3-4 డేస్లోనే శాంక్షన్ చేశారనమాట. అదే కాదు, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో లిటరరీ టూరిజం, సాహిత్య టూరిజం పెడదాము, దానికి అనుకూలమైనటువంటి మ్యూజియంస్ కడదాము, గురజాడ అప్పారావు, జాషువా, చలం, అట్లాగే గిడుగు, శ్రీశ్రీ, ఇవన్నీ కూడా దేవాలయాలకు ఏ విధంగా అయితే టూరిజం ఉంటుందో సాహిత్యానికి సంబంధించిన కూడా టూరిజం ఈ రాష్ట్రంలో డెవలప్ చేయాలి. ఆ రకమైన కృషి చేద్దాము, మీకు అట్లాంటి ప్రపోజల్స్ మాకు ఇవ్వండి అని అడిగాను అనమాట. అందుకని మేము అనుకుంటాం ప్రభుత్వాలు చాలా ఇంట్రెస్ట్గా ఉండి మన గ్రంథాలయాలు సాహిత్యానికి సంబంధించి ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. రెండోది, బుక్ ఫెస్టివల్ అంటే ఇక్కడ పుస్తకాలు అమ్ముకునే వ్యవహారం ఒకటే కాదు. ఒక 11 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ అంటే అనంతపురం కానించి శ్రీకాకుళం దాకా సాహిత్యము, పుస్తకాలు, గ్రంథాలయాలు దీనికి సంబంధించి చర్చించాలి. అందుకని ఇది రాష్ట్ర వ్యాప్తమైన బుక్ ఫెస్టివల్, సాహిత్యానికి సంబంధించి, రచయితలకు సంబంధించి, పుస్తకాలకు సంబంధించి చర్చ జరిగిద్ది. అందుకని చాలా విలువైంది అన్నది మా అభిప్రాయం. ఆ రకంగా విజయవాడలో జరిగే కార్యక్రమం అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎడిషన్స్లో మీరు కవర్ చేయాలని మేము కోరుతున్నాం. రెండోది, ఈ 11 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది సాహిత్యవేత్తలు ఇక్కడికి వస్తున్నారు. అనేక మంది ఐఏఎస్లు, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళ మాకు సపోర్ట్ ఉంది. అట్లనే ఎన్బిటి వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. రెండోది, సాహిత్య కార్యక్రమాలతో పాటు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మన ప్రత్యేకత. మిగతా ఎగ్జిబిషన్స్ కంటే కూడా మన దగ్గర 2 వేదికలు ఉంటాయి. ఒకటి లిటరరీ ఎగ్జిబిషను, రెండోది సైన్స్ ఎగ్జిబిషను. ఈ సైన్స్ వేదిక లిటరరీ వేదిక, రెండోది సైన్స్ వేదిక. లిటరరీ వేదికలో సాహిత్యానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి. సైన్స్ వేదికలో స్టూడెంట్స్ యొక్క కార్యక్రమాలు, సైన్స్ని ప్రచారం చేయటం మా ఉద్దేశం. ఈ ఎగ్జిబిషన్స్లో ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి సాహిత్యం చాలా డల్గా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు సాహిత్యం పుంజుకుంటుందని అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం అమ్మ డైరీలో కొన్ని పేజీలు 1,00,000 కాపీలు సేల్ అయింది అన్నది అందరికీ తెలిసిన విషయం. నిన్న మొన్న ఒక న్యూస్ ఏంటంటే, ఇప్పుడు 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇంజనీరింగు ఆ పైన చదువుకున్నటువంటి స్టూడెంట్స్ 100 మంది తెలుగు నవలలు రాస్తున్నారు. వచ్చే సంవత్సరానికి కనీసం 100 మంది తెలుగు నవలలు రాసే విద్యార్థులు కూడా కాదు, కొత్తగా జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు. అందుకని తెలుగుకి మళ్ళీ ఒక భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది అని మేము అనుకుంటున్నాం. దాంతోపాటు మీకు ఇచ్చిన నోటుతో పాటు కొన్ని అంశాలు, నోట్లో లేని అంశాలు అనౌన్స్ చేస్తాం. 4వ తేదీ బుర్రా సాయి మాధవ్ సినిమా రచయిత, మాటల రచయిత బుక్ ఫెస్టివల్కి అటెండ్ అవుతున్నారు. సినిమాకు సంబంధించి పుస్తకం మీద ఆయన మాట్లాడతారు. అట్లాగే 6వ తేదీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి బుక్ ఫెస్టివల్లో సత్కారం జరిగిద్ది. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అటెండ్ అవుతారు. తర్వాత నచ్చిన పుస్తకం, మెచ్చిన పుస్తకం అనే అంశం మీద 4:30 నుంచి 5:30 వరకు బుక్ ఫెస్టివల్లో ప్రతిరోజు ఉంటుంది. దీనికి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ
ఆ వేదిక మీద మాట్లాడటానికి అది ఓపెన్ డయాస్. జర్నలిస్టులు ప్రధానంగా, రచయితలు, కవులు, కామన్ మ్యాన్ ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చిన పుస్తకం మీద మాట్లాడటానికి 11 రోజులు ఏ రోజైనా కానీ మాకు పేరు ఇస్తే వాళ్ళకి షెడ్యూల్ నిర్ణయించేసి మీకు 1వ తారీఖు ఇచ్చేటటువంటి బ్రోచర్లో వాళ్ళ పేరు మేము అనౌన్స్ చేస్తాం. అట్లాగే ఈ సంవత్సరం గతంలో లాగానే రచయితలకి ఉచిత స్టాల్ ఒకటి ఇస్తాం, నామినల్ ఛార్జెస్ తోటి. ఆంధ్ర రాష్ట్రంలో రచయితలు ఎవరు తెలుగు ఏ రచయిత అయినా కానీ వాళ్ళ పుస్తకాలు స్టాల్స్ పెట్టలేకపోతే వాళ్ళు పుస్తకాలు తీసుకొచ్చి రచయితల స్టాల్లో ఉచితంగా అమ్ముకోవచ్చు. అట్లనే జాతీయ పుస్తక కవి సమ్మేళనం ఒకటి నడుస్తుంది. 3వ తారీఖు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం. ఈ జాతీయ కవి సమ్మేళనంకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కవులు కొంతమంది అటెండ్ అవుతారు. ఈ మిగతా విషయాలు మీకు తెలిసి ఇవన్నీ కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ఒక్కటి మాత్రమే ఫీజు లేకుండా ఫ్రీ ఎంట్రీ ఉన్నటువంటి బుక్ ఫెస్టివల్ కలకటా బుక్ ఫెస్టివల్, విజయవాడ బుక్ ఫెస్టివల్ మాత్రమే ఇండియాలో. గతంలో లాగానే ఇప్పుడు కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. టైమింగ్స్ 2 గంటల నుంచి 8:30 వరకు నడుస్తుంది. మిగతా విషయాలన్నీ మీకు ఇచ్చే నోట్లో ఉంటుంది. సదస్సులు నడుస్తున్నాయండి. ఒకటి గ్రంథాలయాల మీద, గ్రంథాలయాలు సమాజం పాత్ర మీద ఒక సదస్సు. దానికే మండలపతి ప్రసాద్ గారు, అట్లనే మన్ను రాయుడు గారు, వల్లూరు శివప్రసాద్ గారు, రెహమాన్ గారు అటెండ్ అవుతారు. అది నోట్లో ఉంది. నోట్లో లేని అంశం ఇంకోటి ఏంటంటే మహాప్రస్థానం 75 సంవత్సరాల సందర్భంగా ఒక సదస్సు నిర్వహిస్తున్నాం మహాప్రస్థానం మీద. దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డేటు ఇస్తారు. డేట్ ఫైనల్ కాలేదంటే నేను ఈ నోట్లో పెట్టలేదు. ఆయన వస్తున్నాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, పీడబ్ల్యూ గ్రౌండు వదిలేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ 4 సంవత్సరాలకు మేము సరైన వేదిక దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. అయితే పాలిటెక్నిక్ కాలేజీ దొరికింది, దాంట్లోనే ఉన్న దాంట్లో సర్దుకున్నాం, అలాగే ఏర్పాటు చేసాం. కానీ అంత కోలాహలంగా ఏం రాలా అక్కడ. మేము అది పాలిటెక్నిక్ కాలేజీలో నిర్ణయించి అయిపోయిన తర్వాత మాకు చూపెట్టిన కొద్దికి కొంతమేరకు బాగానే వచ్చినాయి. అయితే ఏంటంటే పుస్తకాలు అమ్మే పబ్లిషర్స్ చాలామంది తగ్గారు ఆ ప్లేస్ వలన. ఇప్పుడు ఏంటంటే విజయవాడలో స్టేడియం గ్రౌండ్లో వచ్చినందువలన ఇప్పుడు కూడా టైం అయిపోయినా కానీ ఇప్పుడు కూడా వస్తాం అని అంటూనే ఉన్నారు. అవి ఒక డెడ్ లైన్ పెట్టుకుని మేము అది క్లోజ్ చేసేస్తాం. అది తర్వాత వచ్చే సంవత్సరం నుంచి బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ మంది వస్తారని పార్టిసిపేషన్ వస్తే ఇంకెక్కువ మరిన్ని పుస్తకాలు ఎక్కువ కనపడతాయని చెప్పేసి చూసేవాళ్ళు కూడా బాగా ఇదిగా ఉంటుందని చెప్పేసి అని అనుకున్నాం. ఇప్పుడు పీడబ్ల్యూ ఇందిరాగాంధీ స్టేడియం గ్రౌండ్లో లోపల సర్కిల్లో 200 స్టాల్స్ వరకు పడతాయి. ఆ 200 స్టాల్స్ కూడా విజిబుల్ బాగుంటుంది. ఒక చోట వెళ్ళిన వాడికి రెండో చోట కాకుండా అలా తిరిగేసేసి మళ్ళీ డెడ్ పాయింట్కి వచ్చేసేయచ్చు అక్కడికి. ఆ రకంగా ఏర్పాటు చేస్తాం. అందులో ఇంక ఎక్కువైతే అంటే స్థలం జాగా ధరపతి దానిలోనే మళ్ళీ మేము అక్కడ సర్దుబాటు చేసి అందరికీ జస్టిఫికేషన్ చేస్తాం. ఇది పబ్లిషర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. అది ఈ సంవత్సరం మేము ఈ గ్రౌండు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో కూడా మేము చూడాలి. దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అన్నీ సర్దుకుని మేము బాగా చేద్దామని చెప్పేసి ఉత్సాహపడుతున్నాం. అది మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరేంటంటే ప్రజానీకాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమాలకు సంబంధించి నోట్ ఇచ్చామండి మీకు. తర్వాత 1వ తారీఖు జరిగే ప్రెస్ మీట్లో పోస్టరా అది వద్దులే, మొత్తం అయిపోయిందిగా. వద్దు ఇదిగో సార్ ఆయన మాట్లాడండి.
అమ్మని టీవీలో చూసిన దానికి అమ్మ స్పర్శ తగిలిన దానికి ఎంత తేడా ఉంటుందో డిజిటల్ పుస్తకానికి ఇలాంటి ఫెస్టివల్స్లో పుస్తకాలను స్వయంగా చూసి వాటిని చేత్తో పట్టుకుని ఆ అనుభూతిని మనం రెండింటిని కంపేర్ చేయాలి. అటువంటి అద్భుతమైన అనుభూతి కోసం ఈ రోజున ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ఎన్నో రాష్ట్రాల్లోని తెలుగంటే అభిమానం ఉన్న తెలుగు వాళ్ళు, అలాగే కొన్ని ఆంగ్ల పుస్తకాలు కావాలనుకునే పుస్తక ప్రియులు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనకి కలిగించిన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే చొరవ తీసుకుని ఇది ఇప్పించారో అంతే స్పష్టంగా అంతే ఇంట్రెస్ట్తో మన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారు కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి.